హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో. ఈరోజు నేనైతే ఎంతో టేస్టీగా సింపుల్గా పుల్లని టమాటో రసాన్ని అయితే తయారు చేయబోతున్నానండి. ఈ టమాటో రసం ఉంటే మనం కర్రీ కూడా తినమండి. ఓన్లీ టమాటో రసంతోనే రైస్ మొత్తం లాగించేస్తాము. దానికోసం నేనైతే ఒక 8 నుండి 10 వరకు మీడియం సైజ్ టమాటోలను అయితే తీసుకోవాలండి. అవి కాయలు కాకపోతే సరిపోతుందండి, పళ్ళైనా పర్లేదు, మీడియంగా ఉన్నా పర్లేదండి. వాటిని అయితే బాగా వాష్ చేసుకోవాలండి. ముందు వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు అయితే వేసుకొని కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి వాటిని అయితే 10 నుండి 15 నిమిషాలు అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. అవి బాయిల్ అయ్యేలోపు నేను దానికి కావాల్సిన దినుసులు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పసుపు, గరం మసాలా, కారం, అలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జుని నానబెట్టుకున్నానండి. అలాగే సాల్ట్, అలాగే చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి నేను. ఇప్పుడైతే మన టమాటో బాయిల్ అయిపోయిందండి. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం చల్లార్చుకొని బాగా చల్లారిన తర్వాత మనమైతే పైన ఉన్న తొక్కలు అయితే తీసేయాలండి. టమాటో పైన ఏదైతే బ్లాక్ పార్ట్ ఉంది కదండి, చూడండి, ఆ పార్ట్ అయితే మనం తీసేసుకోవాలండి. అది ఎప్పుడు మనమైతే తినకూడదు. సో ఆ పార్ట్ని అయితే నేను తీసేసుకుంటున్నాను. చూసారు కదా, తొక్కలు వచ్చేస్తున్నాయి కదా, చల్లారిన తర్వాత తీయండి. ఆ పార్ట్ని అయితే మనం తినకూడదండి, తీసేసుకోవాలి. వీటిని అయితే మనం తొక్కలు తీసి మీకు చూపిస్తాను. అయిపోయిందండి. తొక్కలు తీసిన తర్వాత మనం చేతితోనే గుజ్జులా చేసుకోవాలండి. పీచులో ఉన్న పదార్థం అంతా తీసేసుకోవాలి. రసంలో అది బాగోదండి, అది తీసి పక్కన పడేయండి. చూసారు కదా, మీరు మిక్సర్లో కూడా వేసుకోవచ్చు, కానీ చేతితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న కారం, పసుపు, మసాలా, అలాగే మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయలు, అల్లం అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చి ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో మన రసానికి మెయిన్ టేస్ట్ అవేనండి, చాలా బాగుంటాయి. పచ్చి పులుసు మీరు వినే ఉంటారు కదా, అలాంటి టేస్ట్ వస్తుంది, కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది బాగుంది అనిపిస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం చింతపండు గుజ్జుని నానబెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసేటప్పుడే మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. ఎందుకంటే మనకు పలుచగా కావాలంటే ఎక్కువ గుజ్జుని యాడ్ చేసుకుంటాము. అదే చింతపండు రసాన్ని పులుపు చూసుకొని, ఉప్పు చూసుకొని మనం బాగా కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకోవడానికి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ పోపులు, నెక్స్ట్ ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి. మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల. అలాగే కరివేపాకు తీసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ ఉంటే ఒక పించ్ ఆఫ్ ఇంగువ కూడా వేసుకోండి. నెక్స్ట్ కస్తూరి మేతి అలాగే యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మన పులుసు ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు అయితే బాగా మరగనివ్వండి. ఉప్పు అది చూసుకోండి, ఒకసారి చూసుకొని మీకు ఎంత చిక్కగా కావాలంటే అంతవరకు మరగనిచ్చుకోండి. అంత పులుపు అది సెట్ అయ్యే వరకు చూడండి. 5 మినిట్స్ తర్వాత అయితే బాగా మరుగుతుంది, చూసారు కదా. అలాగా స్మెల్ అయితే చాలా బాగుందండి, నిజంగా నమ్మరు, సూపర్గా ఉంది స్మెల్ అయితే. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా ఈజీ కదండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత అయితే నేను కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను దించే ముందు, ఎందుకంటే అది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్ అనుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మన పులుసు అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది. కర్రీ అయితే వేసుకోరండి, నమ్మరు, పులుసుతోనే అన్నం తింటారు. పులుసు లేదా రసం అనుకోండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనైతే పాపడ్తో నేను తింటున్నానండి, సూపర్ టేస్టీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.